ఒక మంత్రి ఇంటికి ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, నీ మంత్రి, నీ క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి, ఒక లేడీ మంత్రి ఇంటికి నువ్వు ఒక మామూలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అతని వ్యక్తిని, ఓకే నువ్వు డీజీని కూడా పంపించదు, నీకు ఒక వారెంట్ లేదు, నువ్వు రాజ్యాంగాన్ని రక్షిస్తా, భారత రాజ్యాంగం ప్రజాపాలన నువ్వు చెప్పుకుంటూ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యమంత్రి అయినా రాహుల్ గాంధీ అయినా మీరు పొద్దున్న లేస్తే అదే పట్టుకొని తిరుగుతున్నారు కదా ఇక మొత్తం. సో మీకు బైబిల్ అదే, అన్ని ఖురాన్ అదే, లేకపోతే భగవద్గీత అన్నట్టుగా తిరుగుతున్నారు కదా. సో మీకు కంత ఇంగిత జ్ఞానం లేదా? ఒక వారెంట్ అన్న ఉండాలి మీ చేతులల్లా. అసలు కేసు ఏంది, కంప్లైంట్ ఏంది అనేది ఒక మంత్రి ఇంటికి పోయినప్పుడు ఎఫ్ఐఆర్ చూపించాలి కదా ఫస్ట్. అదే అంటున్నా, ఎఫ్ఐఆర్ కావాలి కదా. అసలు ఎఫ్ఐఆర్ ఏది, ఎఫ్ఐఆర్ ఏది, కంప్లైంట్ ఎవరు చేసి, ఒకవేళ అదంతా ఎఫ్ఐఆర్ ఉన్నది, కంప్లైంట్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి అనుకో, అరెస్ట్ చేసే విధానం కూడా ఉంటది కదా. ఇప్పుడు మా ఇంటికి అట్లనే వచ్చి నోటీస్ ఏది లేదు కదా, ఏది లేకుండా నువ్వు మంత్రి ఇంటికే, నీ మంత్రి ఇంటికే. నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు నాకు మొన్నటిదాకా అనిపించింది, నన్ను అరెస్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది దిక్కు చుట్టంతా థింక్ ట్యాంక్ లేదు, సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మంత్రి ఇంటికే నువ్వు పంపించిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి తలకైనా సెప్టిక్ ట్యాంక్ అయింది అనిపిస్తుంది నాకు. సీవేజ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్. నేను చాలా హార్ష్ గా మాట్లాడుతున్నా, కానీ ఎందుకంటే నాకు ఇన్సల్ట్ అనిపించి మాట్లాడుతున్నా. నువ్వు ఒక లేడీ మంత్రి ఇంటికి రాత్రి పూట నువ్వు పంపించడు, పోలీసు వాళ్ళని పంపించడు ఎక్కడిది? అది టాస్క్ ఫోర్స్ ఒక చిల్లర వ్యవహారం లేక ఏదో రోడ్ సైడ్ రోమియోలను లేకపోతే చిన్న పాకెట్ ప్లేయర్ల వాళ్ళ దగ్గరికి పంపించినట్టుగా వాడు ఏటో పారిపోతాడు అన్నట్టుగా. ఇప్పుడు ఆమె కూడా ఆమె ఎమ్మడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యం ఉంటే డీజీ దగ్గరికి ఆయన తీసుకొని పోనుండే. డైరెక్ట్ మంత్రి కూడా, కొండా సురేఖ కూడా సుమంత్ ఆడనే ఉండాలి, లేకపోతే